నమస్తే అందరికి ఎట్లున్నారు ఈరోజు పొద్దున మమ్మీ చేసిన సేమియా ఉప్మా తింటే ఏం ఆనందం వస్తుందిరా. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం ఈరోజు జాబ్ హంటింగ్ పోతున్నాం. ఎటు పోయినా ఫిట్ చెక్ మాత్రం మ్యాండేటరీ. వాచ్మెన్ తాత నడుచుకొని పోతుంటే ఇక అన్న వచ్చేసి తమ్ముడు లిఫ్ట్ కానీ అడిగితే బస్ స్టాప్ వరకు వచ్చేసిన. బస్ ఎక్కితే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, అందరు ఆంటీలే ఉన్నారు. అలా మీ అప్పుడు దిగితే ఇంకొక జాబ్ హంటర్ దొరికిండు మన రవిబాయ్. అన్న స్పైడర్ మ్యాన్ వీడు చేసే విషయాలు ఒకటి డైలాగ్ గుర్తొచ్చింది, నీకు ఉన్నంత ఎవ్వరు లేదురా. ఆ పులి అంతా తొంగి ఏం చూస్తుందో ఏంటో, మస్తుందిలే వాక్ మాది. మైండ్ స్పేస్ దగ్గర వస్తే జాగ్రత్త, మస్తు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఫైనల్ గా అయితే మేము మా డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. అక్కడ అదే కంపెనీ ఉందిగా, కోటివిటీ, అదే మా కంపెనీ. మాకన్నా ముందు చాలా మంది ఉన్నారు కదా బాబు. వీడ రిచ్ గా ఎంట్రీ ఇద్దామనే లోపు ఒక ట్విస్ట్ వచ్చింది. ఏమైతే డైరెక్ట్ దొబ్బేమన్నారు. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకంట. ఓన్లీ ఎక్స్పీరియన్స్ గా అయితే మళ్ళీ మెయిల్ ఎందుకు పెడతారా రండి అని చెప్పేసి. చూసిరా వీడు ఎంత కూర్చున్నాడు అసలు, పోరా అని చెప్పంగానే. ఎండ అయితే ఘోరం కొడుతుంది. అలా కొంచెం వాటర్ తాగేసి వీని కూడా కొంచెం వాటర్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక నీలోఫర్కి పోదాం అనుకున్నాం, కానీ పైసలు చూడంగానే మూసుకొని వచ్చేసినాం. పోతూ అలా కొంచెం తీటా పని చేసి కూడా పోయినాం. చూడండి ఎట్లున్నాయో. ఫైనల్ గా నెక్స్ట్ స్మాల్ లో ఎంట్రీ ఇచ్చినాం. నా డేట్ అయితే ఎప్పుడు వింతనే ఉంటది. సాయిరామ్ అనుకుని బస్సు ఎక్కుతే వీడు పిల్లతో చాటింగ్ చేస్తుండేడు. అక్కడ నుంచి ఎవరి దారికి వారు వెళ్ళిపోయినాం. ఇట్లా సాగింది ఈరోజు జాబ్ హంటింగ్ అయితే. ఇక నెక్స్ట్ జాబ్ హంటింగ్ మీరు కూడా మాతో జాయిన్ అవుతారంటే ఫాలో చేయండి. ఇంకా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం డిఎం చేయండి. బై బాయ్.